ఈరోజు టాపిక్ వచ్చి ర్యాపిడో కష్టాలు. అంటే నేను ఎంఎస్సి చేస్తున్నప్పుడు సరదాగా వైజాగ్ తిరిగితే బాగుండు అని చెప్పి అనుకున్నా. కాకపోతే అది తిరగడానికి బైక్లో పెట్రోల్ అయ్యి డబ్బులు అయ్యి సరిగా ఉండే కాదు. సో దానికి రెండిటికి బాగుంటుంది అని చెప్పి ర్యాపిడో సెలెక్ట్ చేసుకున్నాను. అయితే ఈ ర్యాపిడో ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నానో మమ్మల్ని బుక్ చేసుకునే అంటే ర్యాపిడో బుక్ చేసుకునే వాళ్ళు కొంతమంది రకాలు ఉంటారు. అందులో మొదటి రకం ఎక్కగానే క్యాజువల్ టాక్ ఏమి ఉండదన్నమాట. జస్ట్ డైరెక్షన్స్ మాత్రమే చెప్తారు. ఎందుకు 10-15 నిమిషాల దానికి ఎందుకు క్యాజువల్ టాక్ ఎందుకా అని చెప్పి అనుకుంటారు. వీళ్ళతో మనకి ఎలాంటి బాధ ఉండదు. రెండో వాడు ఎక్కగానే ర్యాపిడోలో ఎంత వస్తుంది భయ్యా అంటాడు. ఏది వీడు జాబ్ వదిలేసి ఏదో ర్యాపిడో చేసుకుంటాడు అండి. పోనీ అంతగా పోనీ భయ్యా ఎంత వస్తుంది భయ్యా అంటే అదేంటి అంత వస్తుంది ఇంకా ఎక్కువ వస్తుంది కదా అంటాడు. ఏదో మేమేదో వీడికి అబద్ధం చెప్తున్నట్టు. ఏదో అందులో ఉన్న ర్యాపిడో కమిషన్లు ప్లాట్ఫామ్ ఫీజులు ఇవన్నీ పోను మాకు మిగిలేయి మహా అయితే ఆ దారి ఖర్చులు. దానికి కూడా వీడికి మళ్ళీ సమాధానం చెప్పుకోవాలి మేము. వీడు రెండు. మూడో రకవాడు మేమేదో యావరేజ్ స్పీడ్లో ఏదో ఎక్కినోడు కొంచెం ప్రశాంతంగా వెళ్ళాలి కదా అని స్లోగా వెళ్తూ ఉంటాం. అదేంటి భయ్య అలా తెస్తాం బండి స్పీడ్కి వెళ్ళిపోవాలి రయ్యి 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 అని వెళ్ళిపోతూ ఉంటే ఆడికి ఒక తెలియని ఆనందం అనమాట. అయితే అంత స్పీడ్గా వెళ్ళడానికి మాకు ఈ ర్యాపిడో ఒప్పుకుంటాడా? టై 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 అని చెప్పి హార్న్ మోగెత్తాడు. స్పీడ్ దాటిపోతా అన్నాడు. ఎందుకు లేకపోతే అని చెప్పి అదే ఏదో బాధపడి ఏదో వెళ్తాం. ఓకే. నాలుగో వాడు వీళ్ళతో ఉంటుందండి మామూలు రభస కాదు. అంటే వీళ్ళు ఏం చేయరు. కానీ ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే వీడికి 1 కిలోమీటర్ ఎక్కడి నుంచి అక్కడికి నడడానికి వీడికి బద్ధకం. అందుకే ర్యాపిడో బుక్ చేసేస్తాడు. ఈయన్ని పిక్ చేసుకొని డ్రాప్ చేయడానికి మేము 3 కిలోమీటర్ల దూరం నుంచి రావాలి. ఎలా ఉంటే ర్యాపిడో